వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. సిఎస్సిలో సిఎస్సి కోర్, ఏఐ, డేటా స్ట్రక్చర్, ఇంటర్నెట్ థింకింగ్ వీటిల్లో ఏది బెస్ట్? లేదు, అన్నీ డెఫినెట్గా బూమింగ్ ఫీల్డ్స్. అవన్నీ చాలా ఉంటాయి, అలాంటి సబ్ ఫీల్డ్స్ చాలా వచ్చినాయి. ఇవన్నీ కూడా మంచి మంచి ఫీల్డ్స్. ఇవన్నీ ప్రతి దాంట్లో కూడా మంచి రీసెర్చ్ జరుగుతుంది. ఈవెన్ విజన్లో కానీ, గ్రాఫిక్స్లో కానీ, అన్ని చోట్ల కూడా, ఇమేజెస్లో కానీ, అన్ని చోట్ల కూడా స్పెసిఫిక్గా దీనికి మాత్రమే డిమాండ్ ఉంది, దీనికి డిమాండ్ తక్కువ ఉంది అట్లా ఏం లేదు. ఏ డొమైన్కి ఆ డొమైను ఆయా ఫీల్డ్స్లో రీసెర్చ్ జరుగుతుంది, ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. కొంతమంది కొన్ని ఫీల్డ్స్కి సెట్ అవుతారు. సైబర్ సెక్యూరిటీ, ఇప్పుడు డేటా పెరుగుతుంటే మరి సెక్యూరిటీ కూడా కావాలి కదా. సైబర్ సెక్యూరిటీ లేకుండా ఎట్లాగా? డేటా పెరుగుతుంది, ఇంత డేటాను మరి సెక్యూర్ చేయాలి కదా మరి. సో మేబీ ఫ్యూచర్లో కొంత ఏదైనా క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలాంటిది ఏదైనా కొంత వాల్యూ అయ్యి ఏదైనా ఒక 10 ఏళ్ళకి తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ అంతా అదే అంటున్నారు. ఏఎస్ఐ అండ్ ఏజీఐ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవే ఫ్యూచర్లో మనం విని పేర్లు. ఇవి మోరల్లెస్ కలిసిపోతూ ఉంటాయి. అప్పుడు కొంత వాటికి డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ చైన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ప్యారల్గా ఇంకొక టెక్నాలజీ డెవలప్ అవుతుంది అనుకో, ఈ బ్లాక్ చైన్లో చేసి పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ ఇది సర్వ్ చేస్తుంది అనుకో, సంథింగ్ ఏదో ఏలోంచి సబ్ ఫీల్డ్ వచ్చేసింది, ఇది పోద్ది, స్లో అవుద్ది. సో ఏది ఎలా మెర్జ్ అవుతుంది, ఏ 2-3 టెక్నాలజీలు కలిసి ఇంకో కొత్త టెక్నాలజీ, అంతే కదా, ఒక కొత్త టెక్నాలజీ రావాలంటే 2-3 కలిసి 2-3 కలిస్తే ఇంకో కొత్త తయారవుతుంది. ఇది ఎలా వెళ్తుంది అన్నది మనం చెప్పలేం కాబట్టి, బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అయితే ఏఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, అంటే అఫ్కోర్స్ డేటా సైన్స్ లేకుండా ఏఎంఎల్ ఉండదు. అసలు డేటా సైన్సే ఈజ్ అ మేజర్ పార్ట్ ఆఫ్ ఏఎన్ఎల్. ఇప్పుడు చూడడానికి సపరేట్గా కనపడుతున్నాయి. డేటా సైన్స్ వేరు, ఏ వేరు కాదు, ఓకేనా, రెండు ఒకటే. సో బేసికల్గా అలాగే అల్గారిథమ్స్ రాయకుండా ఏ ఉండదు, ఇట్లా ఉండదు. సో అందువల్ల ఏంటంటే ఇన్ జనరల్గా డేటా సైన్స్ ఇప్పుడు ఏఎంఎల్, లేకపోతే సైబర్ సెక్యూరిటీ, లేకపోతే ఈవెన్ ఐఓటీ, అంతే కదా, ఇంటర్నెట్ ఐఓటీ లేకుండా ఉండదు. మేబీ వెరీ బిగ్ లెవెల్లో ఏదైనా టెక్నాలజీ కానీ ఏదైనా మనకి ఫ్యూచర్లో మెర్జ్ అయిపోయి, ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు అన్ని సర్వర్స్ అక్కర్లేదు అంటున్నారు. ఇప్పుడు ఫ్యూచర్లో ఇన్ని సర్వర్స్ అక్కర్లేదు, మొత్తం సర్వర్స్ అన్ని యూనివర్సల్ చేసేస్తాం, ఒకటే చేస్తాం అంటున్నారు. అలా చేస్తే పవర్ సరిపోదు. ఇప్పుడు మన ప్రపంచానికి సప్లై అవుతున్నటువంటి పవర్ కంటే చాలా రెట్లు ఎక్కువ కావాలి. అంత పవర్ ఎలాగా, ప్లస్ ఈ డేటా స్టేషన్స్ని ఎక్కడ సేవ్ చేయాలి, ఎక్కడ పెట్టాలి. మేబీ ఈ ఇష్యూ జరుగుతుంది. ఏదో ఒక టెక్నాలజీ క్లిక్ అయ్యి ఇంకొక టెక్నాలజీని రీప్లేస్ చేసేసింది. ఇప్పుడు అలెక్సా వచ్చింది అమెజాన్లోనో, మనం ఏదో ఏవో మనం చూస్తున్నాం కదా, కనపట్లేదు. ఇప్పుడు వాయిస్ ఏదో వచ్చి పోయినాయి అంటే ఏదో ఒక టెక్నాలజీ వచ్చి కంపెనీ వస్తుంది, దీన్ని రీప్లేస్ చేసి దీనికంటే బెటర్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఈ కంపెనీస్ మొత్తం వ్యానిష్ అయిపోతాయి. ఆ వ్యానిష్ అవ్వడమే భయపడుతున్నారు జనం ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు నువ్వేదో స్టార్టప్ పెట్టావు, 2-3 ఏళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టి స్టార్టప్ రన్ చేస్తున్నావు, ఎవడో ఒకటి దీనికంటే బెటర్ టెక్నాలజీ బయటకు వచ్చేసింది మార్కెట్లోకి, మొత్తం పోతుంది. ఇలా ఏ కంపెనీస్ ఒక 1000 కంపెనీస్ వరకు మూసేశారు అమెరికాలో. డెఫినెట్గా ఇందులో కొంత లక్ ఫ్యాక్టర్ ఉంది. అందు గురించే అప్ టు డేట్ టెక్నాలజీ మీద పూర్తి అవగాహన ఉండాలి. అందు గురించి ఏదైనా మ్యాగజైన్స్ కానీ, రీసెర్చ్ పేపర్స్ కానీ చదవమని చెప్తే, ఎందుకు రీసెర్చ్ పేపర్స్ చదవమని చెప్తావు అంటే ఇందు గురించే. నువ్వేదో నువ్వేదో ఐడియా వచ్చి నువ్వేదో వ్యాపారం చేయడం కాదు కదా, నువ్వు చేసిన ప్రోడక్ట్ ఆల్రెడీ మార్కెట్లో ఉంటే ఇది అయిపోతుంది కదా. సో అందువల్ల ఏంటంటే డెఫినెట్గా సబ్ ఫీల్డ్స్ అన్నింటికి డిమాండ్ ఉంది. కానీ ఒక సబ్ ఫీల్డ్ ఇంకొక సబ్ ఫీల్డ్ ఓవర్లాప్ చేస్తుందా అంటే చేసే అవకాశాలు ఉన్నాయి. బ్లాక్ చైన్ మేబీ ఉండకపోవచ్చు అనిపిస్తుంది నాకైతే, క్వాంటమ్ కంప్యూటింగ్ ముందు కొంచెం ఇవాల్వ్ అయి ముందుకు వస్తే మేబీ బ్లాక్ చైన్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. సో మేబీ ఇలాంటి చేంజెస్ కొన్ని జరిగే అవకాశాలు ఉంటాయి. అందుగురించే బేసిక్ మ్యాథమెటికల్ నాలెడ్జ్ బాగా ఎక్కువగా ఉన్నట్లయితే, ఎవరికైతే మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ లేకపోతే మ్యాథమెటిక్స్ బ్యాచిలర్స్ రీసెర్చ్కి వెళ్ళాలంటే ఇలాంటి స్ట్రాంగ్ బేస్ మ్యాథ్స్ ఎవరికైతే ఉంటుందో, కొత్త టెక్నాలజీ ఏదైనా కొంచెం అటు ఇటు అయినా కూడా నేర్చుకునే జాబ్ తెచ్చుకుంటారు కదా. ఏదో నేను 4 నెలల కోర్సు నేర్చుకుని, ఫుల్ స్టాక్ నేర్చుకుని, జావా నేర్చుకుని, ఇంకోటి ఏదైనా నేర్చుకుని ఉద్యోగం, అసలు ఈ కోడింగ్ రాసేవాడు అవసరం లేదు అసలు ప్రపంచానికి. జస్ట్ 2 ఏళ్లలోనే, ఎప్పుడో 10 ఏళ్ళు చెప్పట్టు, ఇప్పటికే అవసరం లేదు. ఈవెన్ నౌ దట్ కోడింగ్ చేసేవాడు అవసరం లేదు. ఇప్పుడు ఏ కోడింగ్ వచ్చేసింది, అసలు కోడింగ్ రాయక్కర్లేదు అసలు నువ్వు. మేబీ ఇంకో 2-3 ఏళ్లకే, అంటే కోడింగ్
అవసరం లేదని నేను 1 ఇయర్ బ్యాక్ ఏదో వీడియోలో చెప్తే నవ్వారు. కోడింగ్ అక్కలేదంటే సతీష్ గారు, అసలు కోడింగే లేకుండా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉన్నారు. ఇప్పుడు కోడింగ్ లేదని ఇప్పుడు చెప్తున్నారు కదా. నేను ఎప్పుడు కోవిడ్లో ఇంట్లో వీడియోలు చేసిన వీడియోలో చెప్పాను ఒకసారి, మరి ఈ కోడింగ్లు ఎన్ని అవసరం లేదురా, అడెవడో ఏదో వైట్ హ్యాట్ ఏదో జూనియర్ ఏదో సంథింగ్ ఎవడో వచ్చేవాడు కదా టీవీలో, కోవిడ్లో వచ్చి నేను కోడింగ్ నేర్పిస్తాను 6వ తరగతి వాళ్ళకి 7వ తరగతి వాళ్ళకి అనేవాడు కదా, యాడ్ అయితే ఇచ్చేవాడు కదా. వాడు పిల్లల్ని మోసం చేసి ఇలా డబ్బులు తీసేసుకుంటున్నాడు వీడికి దీనివల్ల ఉపయోగం ఉండదు. ఇప్పుడు పిల్లలకి పెద్ద అయ్యేటప్పటికి అసలు కోడింగ్ అనేది అవసరం ఉండదు అని చెప్తే అప్పుడు ఆశ్చర్యంగా చూశారు నన్ను. ఇప్పుడు ఏం చెప్తారు, ఇప్పుడు కోడింగే లేదు. అలా కోడింగ్ అనేది చాలా కాలం నేర్పించట్లా. ద బేసిక్ అండర్స్టాండ్ తప్ప రేటో తెలుసుకోవడానికి నేర్చుకుంటున్నారు. కోడింగ్ అవసరమే, మనం రాయక్కర్లేదు, కానీ రాసింది కరెక్ట్గా తెలుసుకోవడానికి నాలెడ్జ్ కావాలి కాబట్టి నాలెడ్జ్ అవసరం. తెలుసుకోవడానికి ఇక ఫ్యూచర్లో మేబీ ఆ నాలెడ్జ్ అవసరమే, కానీ టెక్నాలజీ దాని రూపు మారుతుంది కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కటి ఏంటంటే ఓల్డ్ అయిపోతున్నాయి టెక్నాలజీస్ అన్ని. ఒకప్పుడు కంప్యూటర్ ఎంత ఉండేది, ఇప్పుడు ఇంత అవ్వలేదా? మొబైల్లోనేమో 1 GB అంటే ఎక్కువ, ఇప్పుడు 1 TB రాలేదా ల్యాప్టాప్స్ కానీ ఇది కానీ. అంటే పాతవి పోతాయి ఇంకా టెక్నాలజీస్ అన్నీ. సో అందువల్ల ఏంటంటే సబ్ ఫీల్డ్స్లో ఇప్పుడు మేబీ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ కంప్యూటర్ విజన్ కానీ గ్రాఫిక్స్ సంబంధించిన ఇది కానీ, ఇప్పుడు క్రియేటివ్ ఫీల్డ్ మొత్తం పోయింది. ఏ వచ్చింది అర్థం, ఇప్పుడు స్టోరీ అదే రాసేస్తుంది, మన బొమ్మలు ఇస్తే అదే చెప్తుంది స్టోరీ చెప్తే అదే ఇస్తుంది. అంటే మరి క్రియేటివ్ ఫీల్డ్ పరిస్థితి ఏంటి? సో ఇవి ఉంటాయి. మేబీ ఏ టెక్నాలజీ డామినేట్ చేసి ఇంకో టెక్నాలజీని ఇది సప్రెస్ చేసేస్తే అనేది మనం చెప్పలేం. బట్ ఇన్ జనరల్ ఇప్పుడు ఉన్నటువంటి నువ్వు చెప్పిన అన్నింటికి కూడా డిమాండ్ అయితే ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఉంది. LLM మోడల్స్కి చాలా బాగుంది, పెద్ద బాగా జరుగుతున్నాయి. మేబీ ఇంకో 4 ఏళ్ల తర్వాత తెలీదు ఉంటుందా ఉండదు అనేది, ఇప్పుడైతే ఉంది చాలా వాటికి. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.